ఇక జిహెచ్ఎంసీలో 10% కార్పొరేటర్లతో ఇబ్బంది ఉందని, వారి పర్సనల్ అజెండా కోసం వ్యవస్థలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర రెడ్డి ఆరోపించారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించకుండా సొంత ప్రయోజనాల కోసం కౌన్సిల్లో గొడవ చేయటం సరికాదంటున్న రాజశేఖర రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఉదయం నుంచి కూడా రసాబసగా కొనసాగింది. ఉదయం 10 గంటలకు కూడా సభ ప్రారంభమైన 15 నిమిషాలకే వాయిదా పడుతూ వస్తుంది. ఇట్లా 4 సార్లు వాయిదా పడ్డది. ఇక నిరవధిక వాయిదా ఉంటుందా, మరి చర్చ జరుగుతుందా లేదా, దీనిపై ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్. అసలు ఏంది రసాబస జరిగింది, కార్పొరేటర్ల మధ్య తన్నులాటలు జరిగినాయని కూడా తెలుస్తున్నాయి. లేకపోతే అసలు ఏం జరిగింది, ఎందుకు జిహెచ్ఎంసీ రసాబస? ఒకటి ఈడ ఒక 10% కార్పొరేటర్స్తోని ఇష్యూ ఉంది. ఆ 10% కార్పొరేటర్స్ వాళ్ళ పర్సనల్ అజెండాలు అనుకోవచ్చు, వాళ్ళ రాజకీయ ఉనికి కోసం అనుకోవచ్చు, ఇది డిస్టర్బ్ చేస్తారు వ్యవస్థని. ఇగో ఈడ 1,20,00,000 మంది జీవితాలతోటి మనం ఆడుతున్నాం ఈడ. దిస్ ఈజ్ నాట్ గుడ్. వాళ్ళకి సివిక్స్ అంటే మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరము మనందరికి ఉన్నది. పొద్దున్న లేసి వచ్చి ఈడ పంచాయతీలు పెట్టుకోనికి నానే వచ్చేది. మీరు దేనికి వచ్చిర్రు, దేం చేస్తుర్రు? ఈడ పంచాయతీ పెట్టుకోనికి వచ్చినారే, బయట కొట్లాడుర్రి, రోడ్ల మీద పోయి కొట్లాడుర్రి. ఇప్పుడు నేను ఒకటి చెప్పాలి, వాళ్ళు ఏంది ఇప్పుడు నా చూపిస్తారా? మీరు చూపించేది ఎవరిని చూపిస్తారు? కొట్లాడైంది కాబట్టి వాళ్ళని చూపించాలి మీరు. సో మాకు అట్లాంటి దృష్టి ఉండదు. మేము క్లియర్గా మేము పొద్దున్న నుంచి ఫోకస్ అంతా ఏం చెప్తున్నామంటే, రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఎంతసేపైనా సభ నడపండి, ఎంతసేపైనా నడపండి, అన్లెస్ అంటిల్ వాళ్ళ సమస్యల్ని మనం నెరవేర్చాలి. హైదరాబాద్ పబ్లిక్ ఉన్న సమస్య, ప్రతి ఒక్క సమస్య తీరవాల్సిన అవసరము యాజ్ ఏ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్లో ఉన్న సమస్యలన్నీ తీరాలి. అతి ముఖ్యంగా చాలా రెగ్యులర్గా చెప్తుంటారు మా ముఖ్యమంత్రి గారు, హైదరాబాద్లో టాయిలెట్ స్కేర్సిటీ ఉంది, టాయిలెట్స్ హైదరాబాద్లో అవసరం ఉన్నవి. ఎంత స్కేర్సిటీ ఉందంటే టాయిలెట్స్కి, నేను చెప్తున్నా, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి బ్రదర్. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ వచ్చిన వాళ్ళు, నీకు తెలుసు ఎక్కడ పోవాలో ఏం చేయాలనేది నీకు తెలుసు. హోటల్కి పోతావో ఇంకెక్కడైనా పోతావో, కామన్గా డిఫరెంట్ డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చినాడు హైదరాబాద్ ఏదో పని మీద వస్తాడు, వాడు ఏడికి వాళ్ళ టాయిలెట్స్ కోసం. మనం ఏం కల్పించాలి? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఆఫీసు మనం సొసైటీకి ఏం బిల్డ్ చేయాలి? రోడ్డు వ్యవస్థ, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్స్, ఇవే కదా మనం మౌలిక వసతులు కల్పించాల్సింది. ఇవన్నీ చేయకుండా పొద్దున్న లేచి రాత్రి వరకు రాజకీయాల మీదనే వీళ్ళు ఆట ఆడుతున్నారు తప్ప ఏవి చేయలేకపోతున్నారు. ప్రధానంగా ఈ కాంగ్రెస్ పెండింగ్ పన్నులు కావచ్చు, పెండింగ్ నిధులు, వీటిపైన చర్చ జరపాలని కూడా బీజేపీ పట్టుబడుతుంటే, ఇక ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించి ఏదైతే గద్వాల విజయలక్ష్మి మేయర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుంది, రాజీనామా చేయాలంటే. నేను ఏమంటున్నా, పార్టీ ఫిరాయింపు అనేది ఇంకా టైం ఉంది. ఆ రోజు నో కాన్ఫిడెన్స్ మోషన్ టైం ఉంది. ఆ రోజు వచ్చిన నో కాన్ఫిడెన్స్ మూవ్ చేసుకోండి, అది ఒక పార్ట్. మీరేం సుఖం అనే, మీరు సంసారాలు అనే, మీరంతా టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు, సంసారం నారే మీ దాంట్లో. వచ్చిన వాళ్ళంతా సుధీర్ రెడ్డి అదే పార్టీ నుంచి వచ్చిండు, మా పార్టీ నుంచి అవతలకు పోయిండు. ఆయన గాంధీ మా ఇతర పార్టీ నుంచి అవతలకు పోయిండు. ఇంకా ఆడ ఉన్నోళ్ళు ఎవరు అసలు? శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీ నుంచి వచ్చిండు? వీళ్ళంతా పుట్టిన బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా? అయ్యో, ఇప్పుడు అన్నీ మాట్లాడేటప్పుడు సంసార మాటలు మాట్లాడద్దు. చేసే పనులు సంసారంగానే ఉండాలి, బిహేవియర్ కూడా సంసారంగానే ఉండాలి. చేసేవేమో తుగ్లక్ పనులు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఆమెను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు చెప్పు? మీరేం సొక్కమా ఆమెను ఇబ్బంది పెట్టనీకే? 19 మంది మా దారు ఉన్న ఎమ్మెల్యేలలో 12 మందిని తీసుకుంటారు కదా. ఆ రోజు 12 మంది తీసుకున్న రోజు మీకు సంసారం అనిపించిందా? ఆ రోజు వ్యభిచారం అనిపించలే, ఈరోజు వ్యభిచారం అనిపిస్తుంది మీకు? ఎంత తప్పు అసలు అది? మీరు చేసే సంసారం అయితే ఎదుటి రోజు చేసే వ్యభిచారం అయిందా? ఏమన్నా ఆలోచన చేయాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఈ 3 పార్టీలు కలిసి గేమ్ ఆడుతున్నాయి ఈ జిహెచ్ఎంసీ ఈ కౌన్సిల్ సమావేశంలో సజావుతారు. నేను పర్సనల్గా చెప్తున్నా, ఖచ్చితంగా ఒక 10% కార్పొరేటర్లు టోటల్ సిస్టంలో 150 మందిలో 15 మంది కార్పొరేటర్లతోటే ఈ వ్యవస్థ అంతా దెబ్బతింటుంది. 15 మంది అసలు పని కానియరు, ఒక చర్చకు రానియరు. ఉనికి ఏదో మేము మాట్లాడినాము, మమ్మల్ని చూపించిర్రా టీవీలో, మేము కొట్లాడిని చూపించిర్రా, మేము దుబ్బుకున్నది చూపించిర్రా, అవి చూపించాడు. రోడ్ల మీద పోయి కొట్లాడుకో రాదురా? ఇదంతా ఏంద్రపై సమస్య పొద్దున్నేసి ఈడ క్రియేట్ చేస్తున్నారు. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? అరే ఈడ పొద్దున్న నుంచి వచ్చి ఏదో పబ్లిక్ చూస్తుంటారు, మాదైనా సమస్య వస్తుందేమో, మా ఇంటికాడ రోడ్డు పడుతుందేమో, మేము నేను ట్యాక్సెస్ కడుతున్నాం, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ వదిలిపెట్టేసి పొద్దున్నే పంచాయతీ పెట్టుకోవడం ఏం చెప్పు? ఎంత కలిసి ఇదంతా పబ్లిక్ ఏమనుకుంటారు? ఒకసారి మీరు పబ్లిక్ వ్యూ తీసుకోండి. జిహెచ్ఎంసీ పైన నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, మీరు పబ్లిక్ వ్యూ తీసుకోండి. కార్పొరేటర్ల మీద నెగిటివ్ ఉందా లేదా అడగండి. ఇట్లా మాట్లాడితే ఎట్లయితే చెప్పు? కొట్లాడడానికి వచ్చినాం సమస్యల మీద, పర్సనల్గా కాదు.
బఫూన్లలో నేను ముందు నుంచి చెప్పిన కొంతమంది కమిడియన్స్ ఉన్నారు బీజేపీ పార్టీలో, కొంతమంది కమిడియన్ కార్పొరేటర్ ఉన్నారు బీజేపీ పార్టీలో. వాళ్ళు ఏందో తయారై వస్తారు, ఒకసారి దోమలాగా, ఓసారి ఈగలాగా, ఓసారి ఏదో డ్రెస్సులు వేసుకొని వస్తుంటారు. ఆ కమిడియన్స్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సగం ఖరాబ్ చేస్తారు ఆ కమిడియన్స్ వచ్చి పార్టీ ఈ జిహెచ్ఎంసీలో. సో ఇఫ్ యూ వాంట్ టు డూ కామెడీ గెట్ ఇన్ టు పిక్చర్స్, సినిమాలకు పోండాయా, ఈడెందుకు ఆ కామెడీ చేసేది వచ్చి. ఎలా మారబోతుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చింది, అధికారంలోనే జిహెచ్ఎంసీ ఎలా మారబోతుంది? నెక్స్ట్ టైం ఈ కమిడియన్స్ ఈ బీజేపీ పార్టీలు రెచ్చగొట్టేటోళ్ళు అనుకో, బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టేటోళ్ళు ఉంటే మీకు ఇష్టం లేకుండా రాకండి భయ్, మీ ఇష్టం లేకుండా రాకుర్రి. మేము కనీసం ఎవరైతే సిస్టమ్గా పోదాం అనుకుంటామో మమ్మల్ని వదిలిపెట్టండి కౌన్సిల్, మేము మా సమస్యలు మేము చెప్పుకుంటాం. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుర్రు, మమ్మల్ని ఎందుకు పరిశాన్ చేస్తుర్రు, మా సమస్యలు ఎందుకు చర్చకు రాణిస్తలేరు, మీ స్వార్థాల కోసం మేమేం చేసినాము. కాంగ్రెస్ ప్రభుత్వంలో జిహెచ్ఎంసీ సంబంధించిన ఎలా ఉండబోతుంది, ఎలా మారబోతుంది, గత 10 ఏళ్ళుగా పోలిస్తే ఇప్పుడు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మేము వచ్చి 6 నెలలు 4 నెలలు ఎలక్షన్ పోయింది, ఒకటే నెల మేము వర్క్ చేస్తున్నాం. ఆ ఒక్క నెలలో ఈ రీసెంట్గానే అమ్రపాలి మేడం కమిషనర్గా జాయిన్ అయినరు. సో తను కూడా ఫస్ట్ సిస్టమ్ని అలవాటు చేసుకోవాలి. కొత్త జెడ్సీలు వచ్చిండ్రు, వీళ్ళందరూ కూడా ఫీల్డ్లోకి పోతారు. ఫీల్డ్లోకి పోయి అందరూ కూడా అవకాశం ఎట్లెట్లా వాళ్ళకి అవకాశాలు కనిపిస్తుంటే అక్కడక్కడ వర్క్స్ పెట్టే పరిస్థితి వస్తుంది. దాంతోపాటు ఖజానా ఖాళీ చేసిపోయిర్రు బీఆర్ఎస్ పార్టీ. ఆ ఖజానా నింపుకుంటూ శాలరీస్ ఇచ్చుకుంటూ అన్ని పద్ధతిగా చేసుకుంటూ డే టు డే యాక్టివిటీని చేయాలి. ఎస్పెషల్గా కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తే వీళ్ళందరూ ముందుకు వచ్చి పని చేస్తారు. మరి వాళ్ళ బాగోగులు చూడాల్సిన అవసరం ఉందా? ఒక్కడన్నా చర్చ ఇచ్చిండ దానిపైన? ఏడికి వాళ్ళ కాంట్రాక్టర్లు? అరే మేము రూలింగ్ పార్టీలనే ఉండొచ్చు, మేము కూడా అడుగుతున్నాం కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వాలని. రైట్. ప్రధానంగా గత ప్రభుత్వంతో జిహెచ్ఎంసీ ఖజానా అంతా ఖాళీ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు అన్ని కోణాల్లో కూడా జిహెచ్ఎంసీని అభివృద్ధి వైపు తీసుకెళ్తాం, దానిపైన చర్చ జరపాలి. దానిపైన చర్చ జరపకుండా కొంతమంది కార్పొరేటర్లకు సంబంధించి కూడా వాళ్ళ సొంత ఎజెండాలో భాగంగానే